హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో యాక్చువల్గా ఈ వీడియో నిన్న రికార్డ్ చేయాలన్నమాట అండి. సో అయితే నిన్న కొంచెం ఎంగేజ్ అయి ఉండడం వల్ల వేరే వర్క్లో నేను రికార్డ్ చేయడానికి అవ్వలేదన్నమాట ఫ్రెండ్స్. ఎనీహో ఈరోజు వినాయక చవితి సందర్భంగా హాలిడే కాబట్టి మార్కెట్స్కి సో ఈరోజు రికార్డ్ చేస్తాను అనమాట అండి. సో వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా సో వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో మార్కెట్స్లో ఒక ఎక్స్ట్రీమ్ బుల్ రన్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. సో ఒక వండర్ఫుల్ మారుబోజు క్యాండిల్. సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట అండి. సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ అనేది మార్కెట్లో మనం నిన్న విట్నెస్ చేయడం జరిగింది అనమాట అండి. సో అదేవిధంగా మీరు స్ట్రెంత్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. సో ఎప్పుడు చూసాం మరి నాకైతే ఐడియా లేదు ఇలాంటి స్ట్రెంత్. నిఫ్టీ 50లోనే 50 కంపెనీలు పెరగడం జరిగిందంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనమాట అండి. సో నిఫ్టీ 50లో ఆల్ 50 కంపెనీస్ దే క్లోజ్డ్ పాజిటివ్ అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అనమాట అండి. సో ఎక్స్ట్రాడినరీ బుల్ రన్ అనేది సో నిన్న బుల్లిష్నెస్ అనేది మన మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగింది. అండ్ నిఫ్టీ 500లో ఓన్లీ కేవలం 67 స్టాక్స్ మాత్రమే కొంచెం తగ్గడం జరిగింది. సో 430 స్టాక్స్ 430 కంపెనీస్ అన్నీ కూడా పెరగడం జరిగింది. సో అయితే ఇంత బుల్లిష్నెస్కి రీజన్ ఏంటంటే సో నిఫ్టీ 446 పాయింట్ పాజిటివ్ క్లోజ్ అయింది. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ బయ్యింగ్. ఎఫ్ఐఐస్ 4,165 కోట్లు బై చేయడం జరిగింది, రైట్. సో బై ఆన్ డిప్స్ మార్కెట్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. అండ్ మన ఆంధ్ర బుల్స్ టెలిగ్రామ్ ఛానల్లో అది కూడా ప్లస్ నా గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్స్లో అది కూడా నేను షేర్ చేయడం జరిగిందనమాట అండి. సో యాక్చువల్లీ మీకు నిన్న అయితే ఎక్స్ట్రీమ్గా పెరిగింది, బట్ మొన్న ఎప్పుడైతే డౌన్ఫాల్ వచ్చిందో సో జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత అందుకే తమ్మనలు సరదాగా అలా పెట్టానమాట అండి. జనరల్గా గ్యాప్ ఫిల్డ్ అని పెడతారు కదా, సో గ్యాప్ ఫిల్డ్ అని కాకుండా ఇది ఏదైతే గ్యాప్ రొటీన్గా మనం కాకుండా హోల్ ఫిల్డ్ అని చెప్పి సరదాగా పెట్టడం జరిగింది. జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత ఏదైతే సెంటిమెంట్ అంటే హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి వీక్నెస్ వచ్చిందో అదంతా కూడా మొత్తం కవరప్ అయిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఈ ఎఫ్ఐఎస్ యొక్క బయ్యింగ్ ఈ విధంగా ఉంటుంది అనమాట అండి. సో దిస్ ఇస్ ద స్ట్రెంత్ అనమాట. లాస్ట్ వీక్ వీడియోలో మన ఫ్రెండ్స్ నా 50 కోట్లు అమ్మారండి, 60 కోట్లు అమ్మారు అన్నట్టుగా చెప్తే అప్పుడు నేను చెప్పడం జరిగింది కదా. సో దట్ ఈస్ నథింగ్. 50-60 కోట్లు అనేది జస్ట్ నథింగ్ అనమాట, పీనట్స్ అనమాట. ఎఫ్ఐఎస్ యొక్క స్ట్రెంత్ బయింగ్తో పోల్చుకుంటే నేను చెప్పడం జరిగింది కదా. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ దే కెన్ బ్రింగ్ ఇన్ అనమాట. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ మనీ దే కెన్ బ్రింగ్ ఇన్ టు ఇండియన్ మార్కెట్స్, రైట్. సో ఎందుకంటే చాలా లక్షల కోట్ల రూపాయలు దే పుల్డ్ బ్యాక్ లాస్ట్ ఇయర్స్లో. దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ అని చెప్పాలన్నమాట అండి. సో నౌ ఓన్లీ వన్ వే టు గో అనమాట అండి. ఎయిదర్ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆర్ స్టే సైడ్ వేస్, అంతే తప్ప సో ఇంకా సెల్లింగ్ చేయడానికి ఆల్మోస్ట్ ఏం లేదన్నట్టుగా ఆల్మోస్ట్ చాలా సెల్లింగ్ ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో దాని ప్రాఫిట్స్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ దే టుక్ అవుట్ ఆల్ ద మనీ అన్నట్టుగా మనకి లాస్ట్ ఇయర్ డేటా చూస్తే అంతకుముందు ఇయర్ డేటా ఆల్మోస్ట్ దే పుల్డ్ అవుట్ ద మనీ అన్నట్టుగా ఉందన్నమాట అండి. మోర్ దెన్ లైక్ 80% అలాగా 70 to 80% దాకా దే హ్యావ్ టేకెన్ అవుట్. సో నౌ ఓన్లీ ద వే టు గో ఈజ్ దే హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్, రైట్. ఏదైతే ఎలకేషన్ ఇండియాకి దే వాంట్ టు ఎలకేట్ అనుకో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఖచ్చితంగా ఇట్ షుడ్ కమ్ బ్యాక్ అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్తా వచ్చాను కదా ఫ్రెండ్స్, మీరు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా అంటే చేసుకోండి, బట్ ఐఎమ్ నాట్ సెల్లింగ్. నేనైతే ఎగ్జిట్ అవ్వటం లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈవెన్ మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. లెట్ అస్ సే ఒకవేళ కనుక ఇంకా పడితే ఐ విల్ బి యాడింగ్ మోర్, రైట్. నేను ఇంకా యాడ్ చేయడానికి ఈటీఎఫ్స్ అవి ప్యాసివ్ ఏవైతే ఉన్నాయో ఇంకా యాడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను, బట్ ఐఎమ్ నాట్ ఎగ్జిటింగ్. బట్ కానీ మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ పార్షియల్గా ఆర్ ఫుల్గా మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. కొంచెం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి రీచ్ అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా, ఓకే. సో అయితే డిఐఎస్ కొంచెం 650 కోట్లు ప్రాఫిట్ బుక్ చేయడం జరిగిందనమాట అండి. సో దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఒక్కొక్కసారి జనరల్గా ఇద్దరు ఒకే సైడ్ ఉన్నాయి, రేర్ సినారియోస్ అనమాట అండి. ఇద్దరు ఒకే సైడ్ కూడా వచ్చి రోజులు మనం చూస్తాం, అప్పుడు ఇంకెంత మార్కెట్ బుల్లిష్నెస్ ఉంటుందో మనం చూడాలన్నమాట అండి. సో ప్రస్తుతానికి ఓన్లీ ఎఫ్ఐఎస్ 100 సో మార్కెట్ని సో వండర్ఫుల్ స్ట్రెంత్ తోటి పైకి పుల్ చేయడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే వాట్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక సో ఇమీడియట్గా మనకి నిఫ్టీ పరంగా మీరు చూస్తే యాక్చువల్గా ఇమీడియట్గా 18,000 దగ్గరలో రెసిస్టెన్స్ ఉందని మనం అనుకున్నాం కదా. సో 17,750, ఓకే. హార్డ్లీ ఇంకొక లైక్ 150+ పాయింట్స్, రైట్. 250 పాయింట్స్ దగ్గరికి వస్తే మళ్ళీ 18,000 దగ్గరికి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోద్ది నిఫ్టీ. సో అప్పుడు మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని క్లైమ్ చేసి వెళ్ళాలంటే ఇట్ నీడ్స్ సమ్ ఎక్స్ట్రాడినరీ ఫోర్స్ అనమాట అండి, ఓకే. సో అందువల్ల కొంచెం మన సైడ్ వేస్ కన్సల్టేషన్ అనేది డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట జిగ్జాగ్ ప్యాటర్న్. సో అయితే ఇలాంటి జనరల్ కన్సల్టేషన్ జనరల్గా ఒక ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్ మేబీ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ అప్ ట్రెండ్ ఆర్ మేబీ ఇట్ ఈస్ ఎ టాపింగ్ అవుట్ ప్రాసెస్ కూడా మనం అనుకోవచ్చామండి. ఇలాంటి కన్సల్టేషన్ జనరల్గా అవుతూ ఉంటుంది అనమాట అండి. మళ్ళీ
బ్రేక్ డౌన్ అవ్వడానికి కానీ లేదా అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి కానీ ముందర. ఓకే. సో అందువల్ల ఏంటంటే నేను మీకు లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఫర్దర్గా అగ్రెసివ్ ఫుల్ 100% బయ్యింగ్ మనం ఎప్పుడు చేయొచ్చు అంటే 18,000 క్రాస్ అయ్యి సస్టైన్ అవుతుంటే దెన్ వీ కెన్ గో అహెడ్ అనమాట అండి. రైట్. సో అదర్వైజ్ యాక్చువల్గా లేదు ప్యానిక్ మొత్తం ఎగ్జిట్ అయిపోవాలి, ఒకసారి బయటకు వచ్చేద్దాం అని వీక్నెస్ అయితే మాత్రం 17,200 దాకా దిగితే తప్ప వీ నీడ్ నాట్ వర్రీ. 17,200 యాజ్ యాక్టింగ్ యాజ్ అ వెరీ గుడ్ డీసెంట్ సపోర్ట్ అని కూడా మనం అనుకోవడం జరిగింది కదా. ఓకే. సో యాక్చువల్గా మొన్న అలా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ నిన్న గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత సో వన్ షో అనమాట అండి, ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షో లాగా. సో బుల్స్ దే డామినేటెడ్ లైక్ ఎనీథింగ్. సో మార్కెట్స్లో సో ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ అనేది సో ఈ క్యాండిల్ బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట అండి. సో మంచి స్ట్రెంత్ అయితే కనిపించింది. రైట్. సో అయితే ఇది జనరల్గా బాగానే ఉంది పిక్చర్ ఇక్కడ దాకా. బట్ కానీ నిన్న మళ్ళీ అగైన్ యుఎస్ మార్కెట్స్ నిన్న పడిపోవడం జరిగింది. సో నిన్న కూడా యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ఇండిసెస్ అన్నీ 1% దాకా పడిపోవడం జరిగింది. అండ్ కొన్ని కీ మూవింగ్ యావరేజ్ కిందకి మళ్ళీ అగైన్ దే ఆర్ గోయింగ్ డౌన్ అనమాట అండి. సో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. బట్ ఇట్ క్లోజ్డ్ బిలో 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. సో డౌ జోన్స్ ఇవి కూడా సో అండ్ నాస్డాక్ ఇవన్నీ కూడా సో కొన్ని కీ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయిపోయి కిందకి వెళ్తున్నాయి. సో క్లియర్ కట్ వీక్నెస్ అనేది గ్లోబల్ మార్కెట్స్లో విట్నెస్ అవుతుంది. అండ్ ప్రీవియస్గా మనం అనుకోవడం జరిగింది కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఉంది, అది బ్రేక్ అయింది. సో టార్గెట్ సమ్వేర్ ఇక్కడ దాకా 12,000 దాకా రావచ్చు నాస్డాక్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో నాస్డాక్ షుడ్ హోల్డ్ ఎట్ అరౌండ్ 12,000 అనమాట అండి. సో 12,000 దగ్గర హోల్డ్ అవి మళ్ళీ కొంచెం రికవర్ అవుతుందేమో చూడాలి. అండ్ ఆల్రెడీ స్లోలీ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ టు ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్తుంది అనమాట అండి. ఓకే. సో ఒక మంచి కన్సల్టేషన్ వచ్చింది, అప్ ట్రెండ్ పికప్ అయింది అనుకున్న టైంకి సో ఫెడ్ ఏదైతే స్పీచ్ ఉందో ఫెడ్ చైర్ స్పీచ్ తర్వాత సో మీకు ఆ వీక్నెస్ అనేది కొంచెం రావడం జరిగింది. అయితే మీరు చూస్తే కనుక ఓన్లీ యూఎస్ బాగా రెడ్లో ఉన్నాయి, బట్ వేరే యూరోప్ అవి కొంచెం స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అండ్ ఇండియా విక్స్ కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎంత బుల్లిష్నెస్ వచ్చిందో డెఫినెట్గా ఇండియా విక్స్ కూడా కూల్ అవుతుంది మనం అనుకోవడం జరిగింది కదా. అంటిల్ అన్లెస్ ఇట్ క్రాసెస్ 30 అబవ్ వెళ్ళిపోయి సో అలా ఏదైనా ఉంటే తప్ప వీ నీడ్ నాట్ ప్యానిక్. సో అలా క్లోజ్ అయితే తప్ప మనం చెప్పాను కదా తట్టబుట్ట అన్ని సర్దుకుని బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో అండ్ మూవింగ్ యావరేజ్ పరంగా తీసుకుంటే కనుక సో నిఫ్టీ క్లోజింగ్ అబౌవ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. సో మిడ్ బోలింజర్ లైన్ కూడా మనం చూస్తుంటాం కదా. ఓకే. సో డెసిసివ్గా సో బాగానే క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అయితే నిన్న యూఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ మనకి రేపు రావచ్చు అనమాట అండి. బట్ ఈరోజు ఐ థింక్ ఈరోజు కూడా యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఓకే. సో ఓవరాల్గా మనకైతే హాలిడేస్ కదండి, వినాయక చవితి సందర్భంగా మన మార్కెట్స్ హాలిడే. రైట్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అయితే మంచి బుల్లిష్నెస్ ఒక 1 వీక్ ఏదైతే వీక్నెస్ ఉందో అది గ్యాప్ డౌన్ వచ్చిందో మొత్తం అంతా ఎంటైర్ అది మొత్తం ఎన్గల్ప్ చేసి కవర్ చేసి మంచి స్ట్రెంత్ అయితే మనకి సో మార్కెట్లో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంది మనం అనుకున్నాం కదా. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద రీసెంట్ హై అనమాట అండి. సో 39,700 రైట్. సో 39,700 మార్క్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోవడం జరిగింది. సో అండ్ ఒకవేళ అది క్రాస్ అయితే కనుక లైఫ్ టైం హై ఏదైతే ఉందో సో 41,200 ఆ లెవెల్స్ కూడా సో వెళ్తుందేమో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి. బట్ లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్ చెప్పాం కదండి మనం, నిఫ్టీ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి దే ఆర్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ ప్యాటర్న్స్, మంచి ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అవి మనం అనుకోవడం జరిగింది కదా. సో మంచి ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. స్టిల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ దట్. రైట్. సో ఇట్ మీన్స్ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్. ఇది నేను ఆల్రెడీ డ్రా చేయడం జరిగింది కదా, ఇట్ మే కమ్ బ్యాక్. సో ఒకసారి పుల్ డౌన్ రావచ్చు, మళ్ళీ పుల్ డౌన్ వచ్చి గ్రాడ్యువల్గా ఇట్ విల్ పికప్, సో మళ్ళీ పైకి వెళ్తుంది. బట్ కానీ మనం చెప్పాం కదా లక్ష్మణ్ ర్యాక్ లాగా 3 హడ్డిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇట్ విల్ ఫేస్ ద హడ్డిల్ అరౌండ్ 18,000, 18,300 అండ్ అల్టిమేట్లీ 18,600. ఓకే. సో అట్ మోస్ట్ అక్కడ దాకా వెళ్ళొచ్చు. అప్పుడు నేను ప్రాఫిట్ బుకింగ్ గురించి ఆలోచిస్తాను అనమాట అండి. సో టిల్ దెన్ సో నేను ఐ విల్ బీ హోల్డింగ్ అనమాట. ఒకవేళ ఏదైనా కరెక్షన్ వచ్చి ఏదైనా మళ్ళీ ఫర్దర్గా గ్లోబల్ సెంటిమెంట్ ఇంకా వీక్ అవ్వి ఒకవేళ ఏదైనా కరెక్షన్ వస్తే కనుక ఐ యూటిలైజ్ ఇట్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. సో ఎందుకో నేను రీజన్స్ అనేది క్లియర్గా నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా పిఈ మల్టిపుల్స్ పరంగా స్టిల్ వీఆర్ ఓకే, అంత ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్లో మనం లేవనేది సో నా ఒపీనియన్ అనమాట అండి. ఓకే. సో దానికి అనుగుణంగా సో నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. రైట్. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఈరోజు విషయానికి వస్తే కనుక లుక్ ఎట్ దిస్. రైట్. సో రియాలిటీ 3.5%, సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక 3.5%, ఫైనాన్స్ 3.4%. రైట్. సో బ్యాంక్ నిఫ్టీ 3% ఎక్స్ట్రీమ్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనమాట అండి. సో నిఫ్టీ 2.5 అయితే బ్యాంక్ నిఫ్టీ 3.2% పెరగడం జరిగింది. అండ్ ఐటీ చాలా కాలం తర్వాత మీరు చూడొచ్చు అనమాట అండి.
ఇట్ హ్యాస్ బీన్ అండర్ పర్ఫార్మింగ్ ఫర్ ఎ వైల్. సో చాలా కాలం నుంచి 30,000 లెవెల్స్ దగ్గర నుంచి చాలా పడిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2,500 పాయింట్స్ దాకా ఆల్మోస్ట్ పడింది కదా! ఐటీ ఇండెక్స్ అయితే మాత్రం. సో ఒక 2.6% ఈరోజు అది కూడా సో నిఫ్టీ కంటే అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో పిఎస్యూ బ్యాంక్స్ కానివ్వండి అన్నీ కూడా అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అయింది. అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇక్కడ మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అంటే స్ట్రెంగ్త్ సో మీరు యాక్చువల్‌గా మీరు చూస్తే కనుక సిపిఎస్సి, రీజిగ్ ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. అంటే గ్లోబల్ కొన్ని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాయన్నమాట అండి స్టాక్స్లో. అలాంటి స్టాక్స్ అడ్జస్ట్మెంట్స్ అవి చేసినప్పుడు అది కూడా ఫండ్స్ ఇన్ఫ్లోస్ వస్తూ ఉంటాయి. అది సెలెక్టెడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రమే వస్తుంది. ఏవైతే స్టాక్స్ వాళ్ళు కొన్ని సెలెక్ట్ చేశారో కొన్ని ఎంట్రీ తీసుకుంటూ ఉంటాయి, కొన్ని ఎగ్జిట్ అయిపోతూ ఉంటాయి. ఏవైతే స్టాక్స్ ఎగ్జిట్ అయినాయో అందులోంచి వాళ్ళు సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఏవైతే స్టాక్స్ ఎంటర్ అవుతున్నాయో అవి అందులో బయింగ్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట అండి. సో వాళ్ళు యాడ్ చేస్తారన్నమాట అండి. సో ఈ విధంగా మీరు చూడాలన్నమాట అండి. సో అందులో సెలెక్టెడ్ స్టాక్స్లో ఐడెంటిఫై చేసి మనం అందులో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, రీసెంట్గా మనం ఒక పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. సో అండ్ అందులో 2 రకాల ఎక్స్‌ప్రెస్ ఫోలియో అండ్ మొమెంటమ్ ఫోలియో అని 2 విధాలుగా మనం ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ఐ థింక్ నేను మీకు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఆగస్ట్ 14థ్‌ని ఒక ఎక్స్క్లూజివ్ లైవ్ స్ట్రీమ్ చేయడం జరిగింది కదా యూట్యూబ్లో. అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఆల్రెడీ ఆల్ 4 స్టాక్స్ ఎక్స్‌ప్రెస్ ఫోలియోలో 4 స్టాక్స్ ఆల్రెడీ అంటే 25% ఎలకేషన్ అనమాట అండి. అది ఒక్కొక్క స్టాక్లో ఏదైతే ఎక్స్‌ప్రెస్ ఫోలియో అమౌంట్ ఉంటుందో అది అలొకేట్ చేయడం జరిగింది. సో వీఆర్ ఇన్ ఫుల్ స్వింగ్. సో విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ తోటి వీఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. రైట్. సో లెట్ అస్ హోప్ సో మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ బీ గెటింగ్ వెరీ గుడ్ రిటర్న్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. అండ్ ఎక్స్‌ప్రెస్ ఫోలియో ఏదైతే ఉందో అది ఫిల్ అవ్వడం జరిగింది. మొమెంటమ్ ఫోలియోలో కూడా సో ఆల్రెడీ మోర్ దెన్ 10 స్టాక్స్ దాకా మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆల్ ఆర్ సో ఫార్ సో గుడ్ అనమాట అండి. రైట్. ఓకే. సో అలాగేంటంటే సో మీరు సెలెక్టెడ్ స్టాక్స్ చూస్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే. అండ్ అయితే సెక్టర్ రొటేషన్కి వస్తే కనుక సో చాలా కాలం తర్వాత ఆల్ ఆర్ ఇన్ గ్రీన్. ఆల్ సెక్టరల్ ఇండిసెస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం అనేది ఇట్ ఇండికేట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంత్ అనమాట అండి. సో మార్కెట్లో కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది ఇది చాలా రోజుల నుంచి నేను చెప్తా వస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్బిల్ట్గా లోపల ఇంటర్నల్గా స్ట్రెంత్ అయితే ఉంది మార్కెట్లో, మంచి స్ట్రెంత్ అయితే ఉంది. నీడ్ నాట్ ప్యానిక్ అని చెప్పి సో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మీకు. రైట్. సో అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, మనం ఆల్రెడీ ఈ వీక్లో డిస్కస్ చేసిన కొన్ని స్టాక్ ఐడియాస్లో కామధేను ఇట్ గేమ్ వండర్ఫుల్ ఫాలో అప్ అనమాట అండి, కంటిన్యూషన్. ఓకే. సో ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది కదా, బ్రేక్అవుట్ అవుతుంది రెడీగా ఉండండి అని చెప్పి. ఈరోజు ఇట్ బ్రేక్అవుట్ సో 9% పెరగడం జరిగింది. అయితే రూబీ మిల్స్ ఆల్రెడీ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ వాచ్ లిస్ట్. ఆల్రెడీ బ్రేక్అవుట్ కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకోవడం జరిగింది. ఇట్ గేవ్ ఆపర్చునిటీ అనమాట అండి. సో ఇట్ ఈస్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు రీ ఎంటర్. కొంచెం ఇంకా పుల్ బ్యాక్ వస్తే అయితే నేను స్టిల్ వెయిటింగ్ అనమాట అండి ఫర్ ఈవెన్ స్లైట్లీ మోర్ పుల్ బ్యాక్. సో అప్పుడు ఎంటర్ అవ్వచ్చు అని నేను వెయిట్ చేస్తాను అనమాట అండి. సో అరిహంత్ ఇలా కొన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అనమాట అండి. ఓకే. అయితే ఈరోజు ఒకే స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఐ థింక్ ఫిన్ పైప్ కూడా, సో ఇది మనం లాస్ట్ టైం డిస్కస్ చేయలేదు. సో ఫిన్ పైప్ కూడా మీరు చూస్తే కనుక సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో కంటిన్యూ డౌన్ఫాల్ తర్వాత ఒక కైండ్ ఆఫ్ అక్యుములేషన్ జరిగింది. సో అక్యుములేషన్ తర్వాత కొంచెం వాల్యూమ్స్ ఏవి బాగానే ఉన్నాయి, ప్రైస్ అయితే యాక్షన్ బాగానే కనిపిస్తుంది అనమాట అండి. కొంచెం మొమెంటం అయితే స్టాక్లో పికప్ అయినట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్టాక్ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైస్ దగ్గరే ఉంది. కొంచెం చిన్న ఫాల్ వచ్చిన తర్వాత బ్రేదర్ కొంచెం తీసుకుని మళ్ళీ ఇట్ మే బీ గెటింగ్ రెడీ ఫర్ అనదర్ అప్ ట్రెండ్ అనమాట అండి. సో 160 అబవ్ తర్వాత ఇంకా మంచి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అండి మనకి ఫర్దర్ అప్ ట్రెండ్కి 200+ టార్గెట్స్కి స్టాక్ వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే. సో నెక్స్ట్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం ఇంకో స్టాక్ వచ్చి శిల్పా మెడికేర్ అనమాట అండి. సో ఇది చూస్తే కనుక కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లాగా ఉంది కదా. మీరు చూస్తే కనుక ఈ బాటమ్ దగ్గర యాక్చువల్గా మొన్న జస్ట్ స్లిప్ అవే క్యాండిల్ అంటారు అన్నమాట దీన్ని. సో పిల్లర్ తప్పిపోయినట్టు క్యాండిల్ తప్పిపోవడం జరిగింది ఈ ప్యాటర్న్ నుంచి. బట్ అగైన్ ఇట్ క్లైంబ్డ్ బ్యాక్. ఈ జోన్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది 395 దగ్గర. సో వచ్చిందనమాట అండి. ఒక్కొక్కసారి ఇలాంటి అగ్రెసివ్ వచ్చినప్పుడు అది కొంచెం నెగ్లెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఎనీహో ఎవరైనా పొజిషన్ తీసుకోవాలంటే కనుక 365 స్టాప్ లాస్ తోటి 30 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి మనం పొజిషన్ తీసుకోవచ్చు అనమాట అండి. అండ్ ఒకవేళ ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయితే కనుక మంచి అప్ ట్రెండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే ఈ స్టాక్ నేను సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకుంటే కనుక సో అది ఇక్కడ సపోర్ట్ కింద కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే లైక్ డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ ఉంది అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ లాగా ఇది ఈ లెవెల్ యాక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇట్ కుడ్ బి ఇంట్రెస్టింగ్. ఓకే. అది ఇంట్రెస్టింగ్ సినారియో అవుతుందేమో అని చెప్పి సో నేను ఇది మీకు షేర్ చేస్తాను అనమాట అండి. సో దాన్ని బట్టి డూ యువర్ ఓన్ స్టడీ ఫ్రెండ్స్. స్టడీ చేసి దాన్ని బట్టి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఆంధ్ర బుల్స్ లెంటెన్ ఛానల్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.